నమస్తే అండి. ఈరోజు ఫూల్ మఖానా కర్రీ చెప్తున్నాను. ఫూల్ మఖానా అంటే మన తామర గింజలు ఉంటాయి కదా, వాటిని మనం పేలాలు చేసుకుంటాం కదా, అలాగా పాప్కార్న్ లాగా పేలాలు చేసి అమ్ముతారు కదా, అవన్నమాట ఫూల్ మఖానా. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ముందుగా కావాల్సినవి, నేను 4 పచ్చి జీడిపప్పు ఉంటే పచ్చి జీడిపప్పు కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ముందుగా ఒక కప్పు మఖానా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఒక కప్పు మఖానా తీసుకున్నాను. ఒక పెద్ద ఆలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ వేసేటప్పుడు ఒకటి చూపిస్తాను అన్నమాట. ముందుగా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు మఖానాని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లోపల వరకు మఖానా వేగాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి సిమ్లో. అలా నెమ్మదిగా వేయించుకోవాలి. డ్రై రోస్టేనండి. ఆయిల్ ఒక 1/2 స్పూన్ జస్ట్ తడి తగలటానికి అంతే. అలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం తీసుకున్న కూరని బట్టి ఆయిల్ వేసుకోవాలి. కాస్త జీలకర్ర, 2 లవంగాలు వేసుకున్నాను, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు లేదని వేయలేదు, వేసుకోండి. వెల్లుల్లి తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లి తరుగులోనే చిటికెడు పసుపు కూడా వేసేసాను. ఒక ఆనియన్ సరిపోతుందండి. మొత్తంగా పేస్ట్ కావాలి అంటే, బాగా గ్రేవీగా కావాలి అంటే మొత్తం ఆనియన్ పేస్టే వేసుకోండి. లేదు అంత గ్రేవీగా అక్కర్లేదు అనుకుంటే ఒక ఆనియన్, ఒక ఉల్లిపాయ సన్న తరుగు వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత జీడిపప్పు వేసేసుకోండి. మీ ఆప్షన్ అండి జీడిపప్పు. ఇది కూడా బాగా వేగాలి. సిమ్లో మాత్రమే వేపండి, హైలో వద్దు, మాడిపోతాయి. సిమ్లో వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ 2 ఉల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ అండి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, చిన్న ధనియాలు, సోప్ అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాం కదా, ఉల్లి, అది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లి వేగిందండి బాగా. రుచికి సరిపడా కారం, నేను 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. మఖానా ఎక్కువ కారం పట్టదండి. మఖానాలో ఒక పెద్ద బంగాళదుంప కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసుకుని, పిడికిడు మటర్ కూడా, మీకు మటర్ ఉన్నా లేకపోయినా ఒక బంగాళదుంపతో మఖానా బాగుంటుంది. పన్నీర్ మఖానా కూడా చేసుకోవచ్చు. బిర్యానీలోకి అయితే బాగా గ్రేవీగా చేసుకోవాలి. బిర్యానీలోకి, రోటీలోకి అయితే. రైస్లోకి అంత గ్రేవీ బాగుండదు కదా. 2 బంగాళదుంపలు ఇది కాబట్టి టమోటా ప్యూరీ వేసుకోండి, ఒక 2 స్పూన్స్. ప్యూరీ మీ దగ్గర లేకపోతే 2 టమోటాలని మిక్సీ పట్టేసి వేసేసుకోండి. వేసుకుని ఆ టమోటా పచ్చివాసన పోయే వరకు సిమ్లో వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్ పడుతుందండి. చిటికెడు గరం మసాలా, మసాలా మీ ఆప్షన్ అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మఖానా వేసేసి మొత్తం కలిపేసుకుని, బంగాళదుంప మిగిలిన కూర అంతా కూడా 80% ఉడికిన తర్వాతే మఖానా వేయాలి, లేదంటే మఖానా పేస్ట్ అయిపోతుంది. కంప్లీట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్, ఎందుకంటే గ్రేవీలో ఉన్న ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ మఖానాకి అన్నిటికీ పట్టాలి కదా. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఉడికిపోయిందండి.
అయిపోయింది కర్రీ రెడీ. ఇప్పుడు చిన్న టిప్ అనమాట. మీగడ పాలు కాచి చల్లార్చిన మీగడ పాలు ఉంటాయి, మీగడ ఉంటుంది కదా పాల మీద, ఆ మీగడ ఒక 1/2 కప్పు వేసుకోండి. పాలు కాదండి, మీగడ వేసుకోండి. మీగడ అయితే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి, పర్వాలేదు. ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే జీడిపప్పు పేస్ట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది. రైస్లోకి అంత గ్రేవీ బాగుంటుందని ఇది బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర పైన జల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కదపకుండా అలా ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. అంతే అండి, టేస్టీ ఫూల్ మఖానా కర్రీ రెడీ. చాలా విటమిన్స్ అవి ఉంటాయండి మఖానాలో. మఖానా అంటే ఒక రకం తామర గింజలండి, తామర గింజల నుంచి చేసిన పేలాలన్నమాట. అంతే అండి, టేస్టీ ఫూల్ మఖానా కర్రీ రెడీ.